ఉదయం లేవగానే మీకు కొంచెం ఎత్తుగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఉదయం లేచినప్పుడు మన పొడవులో చిన్న తేడా ఎందుకు వస్తుంది? ఇది బలహీనత కాదు, అద్భుతమైన సహజ విధానం. రోజంతా పని చేయడం శరీరాన్ని ఎలా మార్చుతుందో స్పష్టంగా చూద్దాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దం ముందు నిలబడితే మన శరీరం తేలికగా అనిపిస్తుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తరువాత లోపల నిశ్శబ్దంగా జరిగిన పనులు బయటికి కనిపించేలా అవుతాయి. వెన్నెముక అంతా ఆతృతగా శాంతించిందనిపించే ఆ భావమే ఈ తేలిక. రోజంతా మనం నడుస్తూ, కూర్చుంటూ, నిలబడుతూ ఉండగా శరీరం నెమ్మదిగా నొక్కిపోతుంది. అది కనిపించదే తప్ప అసలు జరుగుతూనే ఉంటుంది. అందుకే రాత్రికి మనకు తెలియకుండా కొద్దిగా పొడవు తగ్గినట్లు తేడా వస్తుంది. ఉదయం మళ్ళీ ఆ తేడా సద్దుమణిగి శరీరం తన సహజ స్థితికి చేరుతుంది. వెన్నెముకలోని ఎముకలు వరుసగా ఉంటాయి. ప్రతి రెండెముకల మధ్య మృదువైన ఒక పొర ఉంటుంది. దానిని నీటితో నిండే స్పాంజిలాగా ఊహించుకోండి. ఉదయం అది పుష్టిగా ఉంటుంది. రోజంతా మన బరువుతో ఆ పొర నొక్కిపోతుంది. కిందకి నడిచే ప్రతి అడుగు, కుర్చీలో ఎంతసేపు కూర్చున్నా, నిలబడి ఉన్న ప్రతి క్షణం శరీరం తేలికగా నొక్కిపడుతూనే ఉంటుంది. ఇది సహజం, అందరికీ జరుగుతుంది. రాత్రి మనం ఒంటిని సడలించి పడుకుంటాం. పైనుంచి నొక్కే బలం తగ్గిపోతుంది. ఆ మృదువైన పొర మళ్ళీ నీటిని తీసుకొని ఉబ్బిపోతుంది. తెల్లవారితే మనకు చిన్న తేడా గమనించబడుతుంది. నీరు తాగే అలవాటు సరిగా ఉండడం, నిద్ర భంగిమ సౌకర్యంగా ఉండడం వలన ఈ సర్దుబాటు మెరుగుపడుతుంది. దానికి తోడు ఒంటికి విశ్రాంతి దొరికితే శరీరం తన పనిని అద్భుతంగా చేస్తుంది. రోజువారీ పనుల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే శరీరానికి సాయం చేసినట్టే. చాలాసేపు ఒకేలా కూర్చుంటే మధ్యలో లేచి కాస్త నడవాలి. బరువు మోయాల్సి వస్తే శ్రద్ధగా మోయాలి. పడుకునే మంచం గోడిలా గట్టిగా లేకుండా సౌకర్యంగా ఉండాలి. మెడ, వెన్నుకు ఒత్తిడి లేకుండా తలగడ సరిగ్గా పెట్టుకోవాలి. ఇవన్నీ పొడవు పెరగటానికి కాదు, శరీరానికి సహజ స్థితిని తప్పకుండా ఇవ్వడానికి. రోజంతా పనిచేయడం శరీరాన్ని కొద్దిగా నొక్కుతుంది. రాత్రి విశ్రాంతి ఆ నొక్కుదలను సడలిస్తుంది. అందుకే ఉదయం కొంచెం పొడవుగా కనిపిస్తాం. సాయంత్రానికి తేడా మళ్ళీ వస్తుంది. ఇది ఆరోగ్య సమస్య కాదు, శరీరం సరిగ్గా పనిచేస్తుందనే సంకేతం. నీరు, విశ్రాంతి, సరైన భంగిమ ఇవే కారణాన్ని స్పష్టంగా చూపే నేల. రోజంతా మనం ఒంటికి ఇచ్చే సహాయం. రాత్రి అది ఎలా తిరిగి మనకు ఇస్తుందో అదే నిరూపణ.